కాకినాడ రామకృష్ణారావుపేటలో 300 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ తోట అమ్మవారి జాతర మహోత్సవాలను ఘనంగా ప్రారంభించినట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి వెంకటేశ్వరరావు తెలిపారు. నెల రోజుల పాటు జరిగే శ్రీ తోట అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా తొలి రోజు గంపోత్సవం జరిగింది. మేళతాళాలతో పేరంటాలు సారెతో ప్రారంభమైన ఊరేగింపు రేచిల్లపేటలో గల తోట అమ్మవారి ఆలయం వరకు సాగింది. శ్రీ తోట అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అక్కడ నుండి రామకృష్ణారావుపేటలో గల శ్రీ తోట అమ్మవారి ఆలయం వరకు సాగింది. ఈ సందర్భంగా జరిగిన గంప గ్రామోత్సవం పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఊరేగింపులో పాల్గొన్న మహిళలు అంతా ఆలయం వద్ద తోట అమ్మవారికి సారెను సమర్పించి పూజలు చేశారు. తోట అమ్మవారి పూజారులు తోటయ్య వెంకన్నలతో పాటు వారి భక్త బృందం పాల్గొని నృత్యాలు చేశారు. స్వర్గీయ నీలపు ధర్మరాజు రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జాతర జరిగింది. కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఆలయానికి విచ్చేసి శ్రీ తోట అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 300 సంవత్సరాల చరిత్ర గల శ్రీ తోట అమ్మవారి జాతర మహోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక పెద్దలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణారావుపేటలో గల అన్ని దేవతామూర్తుల ఆలయ కమిటీ సభ్యులు, రామకృష్ణారావుపేట యూత్ సభ్యులు పాల్గొన్నారు. జాతర మహోత్సవాలు ప్రారంభం చేయడం జరుగుతుంది. ఈ రోజున ప్రారంభించారు. ఇప్పుడే దర్శనం చేసుకున్న తోటమ్మ అమ్మవారి నెల రోజుల పాటు జరుగుతుంది ఈ పండుగ. ఈరోజు 5వ తారీఖు ప్రారంభించారు. సెప్టెంబర్ 2వ తారీఖు వరకు కార్యక్రమం ఉంటుంది. చాలా బాగా చేస్తారు ఇక్కడ వాళ్ళంతా. ఈ అమ్మవారు 130 సంవత్సరాల ముందు వెలిసిన అమ్మవారు అండి. ఈ అమ్మవారిని రామకృష్ణారావుపేటలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గొప్ప నమ్మకంతో కొలిసినటువంటి అమ్మవారు. ఈరోజు రామకృష్ణారావుపేటే కాదు, మన కాకినాడ ప్రజలు కానీ ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని మొక్కుకోవడం, ఆ మొక్కులు తీర్చుకోవడం, అమ్మవారు ఏదైతే కోరికలు కోరుతున్నాం అన్నీ కూడా జరుగుతాయని పెద్ద నమ్మకం ఈ అమ్మవారు అంటే తోటమ్మ అమ్మవారు. మేము కూడా ఎలక్షన్ టైంలో కానీ ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మవారు దర్శనం చేసుకుని ప్రారంభించుకుంటూ ఉంటాం. అన్ని విజయాలు సాధిస్తూ ఉంటాం. అయితే ఈ రోజున అమ్మవారి జాతర ఎంతో ఘనంగా చేస్తారు. ఇక్కడ కమిటీ వారిని అందరూ కూడా వారు చాలా ఏర్పాట్లు చేస్తున్నారు. నెల రోజుల పాటు ఇక్కడ కాకినాడ ప్రజలందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుని ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి ఎటువంటి అవసరాలు ఉన్నాయో, ఇక్కడ అవకాశాలు ఉన్నాయో అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఏర్పాట్లన్నీ కూడా వారు చేస్తున్నారు. దానికి పూర్తి సహకారం ఒక శాసనసభ్యులుగా ఈ కొండబాబు అన్ని రకాలుగా సహకరిస్తారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నమస్కారం అండి. నా పేరు నీలాప్ సంజీవరెడ్డి, కాకినాడ రామకృష్ణారావుపేట. మా రామకృష్ణారావుపేటలో గ్రామదేవత తోటమ్మ వారి సంబరం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇది పూర్వం 3 సంవత్సరాలు ఒకసారి జరుగుతుంది. నేను పుట్టలేదు అంటే అప్పటి నుంచి కూడా చేస్తున్నారు ఈ సంబరాలు. మా తాతల నుంచి వస్తుంది. పేట పెద్దలందరూ కూడా సహకరిస్తే ఆ పండుగ జరుగుతుంది. ప్రతి 3 సంవత్సరాలు ఒకసారి గ్రాండ్గా చేస్తాము. కాకినాడలో అందరినీ కలుపుకుంటూ వెళ్తాము. కంపల్సరిగా ఈ ప్రోగ్రాంకి వచ్చిన ఈ దాతలందరికీ, ఈ ప్రజలందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందరూ కూడా ఈ గ్రామదేవత పూజలు చాలా ఘనంగా చేస్తారు. ప్రతి 3 yearsకి ఒకసారి ఈ సంబరం జరుగుతుంది. ఈ 3 yearsలో ఈ నెల తీసి ఒక నెల రోజుల పాటు పండగ చాలా ఘనంగా ఏర్పాటు చేస్తారు. చివరి 3 రోజులు బల్లి వేషాలు, రకరకాల దేవుడు సంబరాలు ఏర్పాటు చేసి నూకలంగా గుడికెళ్ళి అమ్మవారికి పళ్ళు పసుపు కుంకుమ ఇచ్చి అందరూ దేవుడి ఆశీర్వాదాలు తీర్చుకుంటాం. ఈ గ్రామ గత అందరి సహకారంతో ఈ కార్యక్రమం చాలా ఘనంగా ఈ నెల రోజులు జరుపుతారు. ప్రతిరోజు కూడా ఘటాలు తిరుగుతూ దేవుడు నిత్య అన్నదానం కింద రాత్రి కూడా అన్నదానం చేస్తారు. చివర దేవుడు అమ్మవారు ముక్కు తీర్చుకున్నాక ఆ దేవుడి యొక్క ప్రసాదం అందరికీ పంచుతారు. అన్నదానం రూపంలో అందరికీ పంచుతారు. ఈ కార్యక్రమంకి మా గ్రామం యొక్క పెద్దల సహకారంతో ఈ మొత్తం కార్యక్రమంతో జరుగుతుంది. ఎప్పుడో తరతరాల నుంచి కూడా మా తండ్రులు తాతలు అందరి దగ్గర నుంచి కూడా ఇక్కడే తల్లి వెలిసింది కనుక మేము ఆ తల్లికి 3 సంవత్సరాలకు ఒకసారి జాతర చేయడం జరుగుతుంది. ఆ తల్లి కుల మతాలు లేకుండా అందరూ కులమత భేదాలు లేకుండా అందరూ కూడా కలిసికట్టు ఈ పేటలో రామకృష్ణారావుపేటలో ఇతర ఊర్ల నుంచి కూడా వచ్చి తల్లి సంబరం చాలా ఘనంగా చేసుకొని అందరూ ఆశీస్సులు పొందుతాం ఆ తల్లివి. ఆ తర్వాత మన కార్పొరేటర్ గారు సత్య గారు చెప్పినట్టు ప్రసాదం అందరూ తీసుకొని వెళ్తాం. కానీ అందరూ సుఖ సంతోషాలుగా ఉండాలండి, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ తోటమ్మ తల్లి కోరుకుంటున్నాను.